వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన. మేమంతా సిద్ధం పేరుతో నేడు బస్సు యాత్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్ చరణ్. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో మంత్రి అంబటి బైక్ ర్యాలీ. కృష్ణా జిల్లా మోవ మండలం కూచిపూడి వద్ద పోలీసుల తనిఖీల్లో 4 లక్షల రూపాయల నగదును సీజ్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో బీజేపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న కాకినాడలోని శివాలయంలో అభిషేకం సరిగా చేయలేదని 2 ఆలయ అర్చకుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ దుశ్చర్యాన్ని ఖండించడం జరిగింది. మాజీ వైకాపా కార్పొరేటర్ అయినటువంటి చంద్రరావు శివాలయంలోని అర్చకులని ఒకరిని కాలుతో తన్ని ఇంకొకరిని దవడపై కొట్టి అసభ్య పదజాలంతో వారిపై దాడి చేయటం సరికాదని, రాష్ట్రంలో ఈ ప్రభుత్వ హయాంలో అర్చకుల మీద దేవాలయాల మీద అధికారం ఉందని అహంకారంతో దాడులు కొనసాగించడం జరుగుతుందని, ఈ చర్యను గమనిస్తున్న ప్రజలు రానున్న రోజుల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధమయ్యారని, ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని, రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, చాలీచాలని జీతభత్యాలతో జీవనం సాగించే అర్చకుల మీద ప్రతాపం చూపడం ఏ విధంగానూ సరికాదని, అర్చకులకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, రాష్ట్రంలోని ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్ కోరటం జరిగింది. నిన్న కాకినాడలో జరిగిన ఒక సంఘటన మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పరిస్థితులు నెలకొని ఉన్నాయనే దానికి ఒక అర్థం లాంటిది. అర్చకుడు పూజ సరిగా చేయలేదని, లేదంటే తను తీసుకొచ్చిన పాలు లింగం మీద సరిగా పడలేదని చెప్పి కాకినాడలోని శివాలయంలోని అర్చకులు సత్యసాయి గారి మీద మరి చందారావు అని చెప్పి మాజీ కార్పొరేటరు వైసీపీ పార్టీకి చెందిన ఆయన దాడికి తెగబడటం, అలాగే ఆయనకి అడ్డుగా వెళ్ళిన ఇంకొక అర్చకుడిని కూడా చెంప మీద కొట్టి బూతులు మాట్లాడి దుర్భాషలు ఆడటం అనేది మరి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతున్నాయి. ఈరోజు అర్చకుల మీద జరిగింది, తర్వాత ఇదే కంటిన్యూ అయితే మరి ఏ వ్యక్తి అయినా వివిధమైనటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. రేపొద్దున ఇదే సంస్కృతి కొనసాగి అర్చకుల మీద కాకుండా మరి చర్చి పాస్టర్ల మీద, మౌలాల మీద కూడా దాడులు జరుగుతూ పోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఎన్డీఏ కూటమిలోని అభ్యర్థుల్ని మరి రాష్ట్రంలో గెలిపించుకొని ఎన్డీఏ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకుంటం ద్వారా మరి రాష్ట్ర ప్రజలకి మరి ఇటువంటి సంఘటనలు ఎదురు కావని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా ఆ రోజు నమ్మి 151 సీట్లు ఇవ్వటం వల్ల మాకు తిరుగులేదు, ఎదురులేదు, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఇటువంటి దాడులకి తెగబడతాం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటా ఎక్కువగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నా కూడా మరి ఆ మాట ఎక్కడా బయటపడకుండా మేం చేస్తున్నామని చెప్పి ఒక విధమైన ప్రచారాన్ని చేసి జనాలని అయోమయానికి కూడా గురి చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇది గమనించి మరి వచ్చే రోజుల్లో ఎన్డీఏ తరఫున నిలబడిన అభ్యర్థుల్ని మరి భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, ఆ విధంగా చేస్తేనే మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సఖ్యత ఉండి ప్రస్తుతం విడిపోయిన తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మన ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇటువంటి దుర్ఘటనలు పని చేసుకునే అర్చకులు వాళ్ళ యొక్క జీతం, వాళ్ళ యొక్క ఆదాయం కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఏమాత్రం సరిపోదు. కానీ వాళ్ళ యొక్క వృత్తిని నమ్ముకొని, అనాథగా వస్తున్న వాళ్ళ కుటుంబం యొక్క వృత్తిని నమ్ముకొని వాళ్ళ అర్చకత్వంలో కూడా కొనసాగుతుంటే వాళ్ళను కూడా బెదిరించి, మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద దాడులకి తెగబడితే రానున్న రోజుల్లో గుడికెళ్ళే భక్తులకి ఒక పూజారి లేకుండా మరి ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలరని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇకనైనా వైకాపా వాళ్ళు ఇటువంటి దాడులకి తెగపడకుండా, వాళ్ళ యొక్క అహంకారాన్ని చూపించకుండా ఉండాలని చెప్పి రానున్న రోజుల్లో ఇటువంటి దాడులకి ప్రజలే తగిన సమాధానం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేయటం. నరసరావుపేటలోని డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి నివాసంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 4-5 నెలల నుంచి నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చితి ఏర్పడటం జరిగింది. దీన్ని పెద్దలు మొట్టమొదటి విజయసాయి రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆళ్ళ అయోధ్యరామరెడ్డి గారు, ఆ తర్వాత అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ పిలిపించుకుని, ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సో ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్యలు చూస్తున్నాం కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళం. ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకొని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని మీద ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. ఈ నెల 13వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, నా కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించడం జరగటం జరిగింది. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడుగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా, సీనియర్ నాయకుడిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు, ఆయన ఆశయ సాధనైన వైనాట్ 175లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగినది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా కుమారుని కూడా
క్రియాశీలక రాజకీయాల్లో ఉండమని ప్రోత్సహించడం జరిగింది, చురుగ్గా పార్టిసిపేట్ చేయమని. ఈ సందర్భంగా ఇప్పటివరకు నాతో పాటు కలిసి నడిచి ప్రయాణించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, లీడర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి తరువాత కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమన్నా ఉంటే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. పార్టీ హైకమాండ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుండి నేను, మా కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకి ముందుండి గెలుపుకి పనిచేస్తామని ఈరోజు పార్టీ ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి గత 4-5 నెలల నుండి నరసరావుపేట నియోజకవర్గంలో అభ్యర్థి మార్పులు చేర్పుల గురించి అనేక కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా నియోజకవర్గంలో నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక కన్ఫ్యూజన్, ఆందోళన పరిస్థితి ఏర్పడటం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి నరసరావుపేటలో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి, ఈ ఆందోళన కార్యక్రమాలకి కారకులు ఎవరన్నా కానివ్వండి, కారణాలు ఏమన్నా కానివ్వండి, నియోజకవర్గంలో ఈ 4 నెలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా ఆందోళన చెందడం జరిగింది, పార్టీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి. కానీ వీటికి సంబంధించి కారకుల్లో నేను కూడా ఒకడిగా భావిస్తూ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఇక నుండి నేను క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా చురుగ్గా పనిచేయమని ఇచ్చిన ఆదేశాలు మనకు పార్టీ ముందు విజయానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని అందరికీ ఈ సభాపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 58 నెలల కాలంలో ప్రభుత్వ సంక్షేమాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి అందిస్తూ ప్రజలందరి మన్నలను పొందిన వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్రవాదులతో పోల్చడం సరైన చర్య కాదని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఏఎస్పేట మండలం కుప్పురుపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు గతంలో అందజేసిన సంక్షేమాన్ని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. అందరూ పడతారు. నెల్లూరు నగరం 16వ డివిజన్లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముందుగా రామాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రామాదేవి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. ఈరోజు 15వ డివిజన్లో 228 మరియు 233 బూతుల్లో గడప గడపకి వెళ్ళి నారాయణ సార్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా సపోర్ట్ చేయమని, అదే రకంగా ఎంపీగా బీపీఆర్ గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని
కోరటం జరుగుతోంది. స్పందన విశేషంగా ఉంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడటము ఎలా చెప్తూ ఉన్నారంటే, మేము ఎదురు చూస్తున్నాము. ఏవైతే చాలా వరకు ఎండ్ టు ఎండ్ రోడ్స్ నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పూర్తి చేశారు. అవి ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయినాయో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. అవి పూర్తి కావాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలని మేము ఎదురు చూస్తున్నాము. అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్మోస్ట్ 80% చాలా వరకు పూర్తయిందని తెలుసమ్మా మాకు. ఆ బ్యాలెన్స్ పూర్తి చేసి ఆ కనెక్షన్స్ పూర్తి చేస్తే నెల్లూరు దోమలు లేని నగరంగా నారాయణ సారు తీర్చిదిద్దుతామని చెప్పున్నారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. అది కూడా జరగాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలి. అప్పుడు టిట్కో హౌసెస్ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇప్పుడే ఒక మహిళని కలిసి వస్తున్నాము. అప్పుడు 1,00,000 రూపాయలు కట్టి ఇల్లు వస్తుంది కదా అనే దాంతో కట్టుకున్నాము. అదేమో రాలేదు. ఇప్పుడేమో బాడుగులు కట్టుకుంటున్నాము. మాకు ఆ ఇల్లు వస్తే మాకు ఎంతో సహాయంగా ఉంటుంది అని చెప్పి ఆ మహిళ చాలా ఆవేదనని వ్యక్తం చేసింది. అదే విధంగా ఇంకో 2 నెలలు అయితే సార్ చెప్పిన విధంగా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో నారాయణ గారు వచ్చిన వెంటనే టిట్కో ఇళ్ళని ప్రతి ఒక్కళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఇప్పటివరకు లేవో వాళ్ళకు కూడా ఇంకొక 43,000 ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో వాటన్నిటి కోసం మేము ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా ఇంటింటికి మినరల్ వాటర్ లైను కనెక్షన్స్ ఇచ్చి ఇంకా వాటర్ వచ్చేస్తుంది కదా అని మేము అనుకున్న టైంలో అంతలోకి ఈ విధంగా వేరే ప్రభుత్వం రావటం జరిగింది. వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోలేదు. అది పూర్తి కావాలి అంటే తప్పకుండా సారే రావాలి అని ఈ 2 నెలల సమయం కోసం తప్పకుండా గెలిచేది నారాయణ గారే, గవర్నమెంట్ ఫామ్ చేసేది తెలుగుదేశం పార్టీనే. ఇవన్నీ పనులు సారు రావాలి, జరగాలి. అదేవిధంగా సారు స్మార్ట్ సిటీగా నెల్లూరుని చేస్తాము అంటున్నారు, ప్రామిస్ చేస్తున్నారు. సార్ ఇచ్చిన మాట మీద, నారాయణ గారు ఇచ్చిన మాట మీద మాకు నమ్మకం ఉంది. ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా రావాలి సారు. వాటి కోసము మేము గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క స్పష్టమైన వాగ్దానం చేసి భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగనంపుతున్నారు. ఈ విధంగా రెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకి కదులుతున్నాము. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న వారి యొక్క సాయశక్తులా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి, బూత్ ఇన్ఛార్జి కానివ్వండి, బిఎల్ఏ కానివ్వండి, మహిళా టీము, ఎన్ టీము, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మమ్మల్ని ఈ విధంగా ఆనందంతో రిసీవ్ చేసుకొని ఆశీర్వదించి పంపిస్తున్న నెల్లూరు ప్రజలందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమల చేరుకున్న హీరో రామ్ చరణ్ కు టీటీడీ అధికారులు వసతి సముదాయాన్ని ఏర్పాటు చేశారు. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ కిందకి రాము, ఒక క్షణం నిలబడితే చాలు. అన్నా 10 seconds నిలబడితే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా సైడ్ వచ్చాడు, నాకు ఫోటో రాదు. సార్ 1 minute సార్, 1 minute సార్, 1 minute సార్. జరగరా అమ్మ లాగదు, మీరు మాట్లాడి మీరు చెప్పేది చెప్తాను కదా. మమ్మ లాగద్దండి.
తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో హీరోయిన్ అనిత దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇద్దరు కవర్ చేయాలి కదా నీకు. కాలేదా పక్కకి రాను వాళ్ళ పక్కన నాయుడు వెనక్కి పెట్టు నాయుడు ఫోనా मैडम एक मिनट टेंपल टेंपल मैडम 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 रुकिए मैडम दो आदमी एक मिनट एक फोटो दो फोटो दो मैडम जय गोविंद అసలు బల్లా లేకొస్తా ఏ నుంచి జాగ్రత్తగా పోవాలి ఏ నుంచి జాగ్రత్తగా పోవాలి నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఏఎస్పేట మరియు ఆత్మకూరు మండలంలో విజయీ భవయాత్ర కుప్పూరుపాడు మరియు వాసలి గ్రామ పరిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కుప్పూరుపాడు పంచాయతీ జరుగుతాం. ఈ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం చేసిన పనులన్నీ ప్రజలకు తెలియపరుస్తూ 45 సంవత్సరాలు ఏం చేయబోతున్నామని కూడా వాళ్ళు కోరినట్టు వాళ్ళు నాయకులు చెప్పినట్టు అందరికీ తెలియపరుస్తూ, అదే కాకుండా ఈ ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్ వాళ్ళు ప్రజలు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారు అనేది వాళ్ళు కూడా కొంచెం గమనించమంటారు. ఎందుకంటే రోజు రోజుకి టీడీపీ వాళ్ళ కళలు అయితే భయం కనపడతాం. నిన్నే కొంతమంది టీడీపీ నాయకులు కూడా మీరు గమనించుంటే ఒక ఆయన వచ్చి మన వాలంటీర్లు అందరూ టెర్రరిస్టులు అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అంటే వాలంటీర్లు ఆ ఊరు సొంతంగా ఎన్నో రోజుల నుంచి పనిచేస్తూ ఎవరినైనా ఎవరింటికి పోయినా కానీ ఏ విధంగా సేవలు అందించారు
మొత్తం దేశంలో అందరిని మెచ్చుకుంటుంటే వీళ్ళు వచ్చి వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పడం అనేది దానికన్నా బాధాకరం ఏం లేదు. అదే కాకుండా వాళ్ళ నాయకులు కూడా ఏం చెప్తున్నారు, ఇంట్లో అన్నం పెట్టబాకనమే మగవాళ్ళకి అని చెప్పేసి టీడీపీ ఓటు వేయకపోతే అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ భయం అనేది అంత కలిగిస్తా ఉందంటే వాళ్ళు చెప్పినట్టు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మంచి పని చెప్పుకోలేకుండా ఉంటుంది. ఈ రోజు కూడా ఉంటే మాత్రం అంత బాధ నేను ఎవరు చూసుకున్నాను. మన ముఖ్యమంత్రి అయితే ధైర్యంగా చెప్తాం, మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటేయండి అని చెప్పేసి గమనించమని చెప్పి అంత పిలుపు. ఆ పిలుపు ఆయన ఎందుకు చెప్పలేడు? అంత గొప్ప పిలుపు నాకు తెలిసి ఇప్పటిదాకా దేశంలో ఎక్కడ జరిగింది. భయంగా పుట్టింది కాబట్టి ప్రతి ఒక్కటి మంచి పని ఎవరు మన ప్రభుత్వం చేస్తుందో దాని మీద ఎక్కువ దాడి చేయడం తప్ప వాళ్ళ సొంత పనుల గురించి చెప్పడానికి అవకాశం లేకపోయింది. తప్పకుండా ఓటమి ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు. మన ప్రచారం ఉంది, 40 రోజులు ఉంది కాబట్టి తీర్పు తప్పకుండా త్వరలో వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175 స్థానాలకు 170 స్థానాలు గెలుస్తామని. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఈడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో నేడు బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి ఈడుపులపాయలో ఏర్పాట్లను వైకాపా ముఖ్య నాయకులు పూర్తి చేశారు. ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకు దారి పొడుగునా మేమంతా సిద్ధం పేరుతో జెండాలను ఏర్పాటు చేశారు. జగన్ ప్రయాణించే బస్సును కూడా సిద్ధం చేశారు. బస్సులో 11 సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఘాటును ప్రత్యేకంగా చేపించిన పూలతో అందంగా ముస్తాబు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:45 సీఎం జగన్ ఇడుపులపాయకు రానున్నారు. 1:20 దివంగత నేతకు నివాళులర్పిస్తారు. 1:30 ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. కృష్ణా జిల్లా మువ్వల మండలం కూచిపూడి వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా 4 లక్షల రూపాయల నగదును ఎస్ఐ శ్రీనివాస్ సీజ్ చేశారు. అయ్యంకికి చెందిన రఘుబాబు వద్ద ఎటువంటి బిల్లులు లేకుండా 4 లక్షల నగదు తరలిస్తుండగా ఎస్ఐ శ్రీనివాస్ ఆ నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు సమాచారం అందించారు. శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ సాంబమూర్తి నగర్ లో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి తొలుత క్షీరాభిషేకాలు నిర్వహించారు. అభిషేకం అనంతరం నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో చిన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రంజాన్ సందర్భంగా అక్బర్ మసీద్ రావడం జరిగింది. ఇక్కడికి ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. పెద్దలందరూ ఆశీర్వాదాలు తీసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ దువా కూడా చేయడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. తప్పకుండా అల్లా ఆశీస్సులు కాకాయపట్నం ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు. రంజాన్ మాసంలో చేసినటువంటి దువా అందరి అభివృద్ధికి సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీకి, అక్బర్ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ మాసం బాగా జరగాలని, ఉపవాస దీక్షలు ఏదైతే మన అల్లాను కోరుకుంటామో అన్ని కూడా అల్లా మనకి తీర్చాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. గుడి చుట్టూ రాజకీయాలు చేయవద్దని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గుడి చుట్టూ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయటం సరికాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో దాడికి గురైన అర్చకులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్చకులపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఈరోజు కాకినాడ పట్టణంలో అతి పురాతనమైన శివాలయం దగ్గర రావడం జరిగింది. నిన్న అనుకోని విధంగా ఒక బాధాకరమైన సంఘటన జరగడం. సిపిఎం చంద్రబాబు గారిని మాజీ కార్పొరేటర్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఈ గుడికి రావటం అలవాటు, నిత్యం అంటే రోజు వచ్చే భక్తుడు. అలాగే సాయి గారు, పూజారి గారు, ఆయన కూడా చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే గుడిలో
అత్యుగత కూడా చేస్తున్నారు. నిన్న డాడ్ ఒక రకంగా చెడుదనని అనుకోలేదు. చంద్రబాబు గారికి మంచి అనుబంధం, ఒక పూజారిగా ఒక భక్తుడిగా ఇద్దరు కూడా మంచి అనుబంధం ఉంది. చాలా ఆప్యాయతగా ఉంటారు. కానీ నిన్న అనుకోకుండా చంద్రబాబు గారు వయసు మీరటం వల్ల అయితేనేమి ఏమి కావడం నాకు తెలియదు, కానీ నిన్న పూజారి గారి సాయి గారి మీద చేసుకోవడం జరిగింది. దీనికి చింతిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన పారదర్శక సంక్షేమ పథకాలు పేదల జీవన విధానాన్ని మెరుగుపరిచాయని, ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి ఆయన బుల్లెట్పై ద్విచక్ర వాహన ర్యాలీతో యాత్ర సాగించారు. అంబటి వెంట నియోజకవర్గ అశేష వైఎస్ఆర్సీపీ సైన్యం తరలి వెళ్లింది. భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ఆయనను అనుసరించారు. రెడ్డిగూడెం గ్రామం వద్ద స్థానిక నాయకులు, మహిళలు, ముస్లిం మైనార్టీ వర్గాలు విశేష సంఖ్యలో ఎదురీగి ఆయనకు స్వాగతం పలికారు. జై జగన్, జై అంబటి అంటూ నినాదాలతో హోరెత్తించారు. భారీ జెండాలు చేతబూని ఫ్యాను గుర్తు సంజ్ఞలతో హుషారెత్తించారు. వైసీపీ నాయకుడు కమల్ భాషా నివాసంలో స్థానికులతో మాట్లాడారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన. మేమంతా సిద్ధం పేరుతో నేడు బస్సు యాత్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్ చరణ్. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో మంత్రి అంబటి బైక్ ర్యాలీ. కృష్ణా జిల్లా మోవ మండలం కూచిపూడి వద్ద పోలీసుల తనిఖీల్లో 4 లక్షల రూపాయల నగదును సీజ్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.